ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, ఇతిహాసకులు చరిత్ర రాస్తారు, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు, ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు, నేరగాళ్లు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత ఫేస్బుక్ లో ఆవేదన చెందాడు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మనవడు. ఇప్పుడు మన దేశంలోని పరిస్థితులను గమనించిన వారికి దేవులపల్లి వారి మాటలు అక్షర సత్యాలని అనిపించక మానదు. శాస్త్రవేత్తలు జ్యోతిష్యం గురించి మాట్లాడడం, బాబాలు సైన్స్ గురించి చెప్పడం చూస్తున్నాం కదా. ప్రవాస భారతీయులు దేశాన్ని ప్రేమించడం ఎలాగో చెప్పడంతో పాటు ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారు. నేరగాళ్లు రాజకీయ నాయకుల విషయానికొద్దాం. ఈ ఇరువురి మధ్య పెద్ద తేడా ఉండడం లేదు. తొండముదిరి ఓసరవేలైనట్టుగా నేరగాళ్లే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు. రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తుని, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రమేమిటంటే సాధారణ దొంగ ఎవర్ని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు. మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాం. సాధారణ దొంగను మాత్రం పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు. రాజకీయ దొంగకు మాత్రం ఆ పోలీసులే రక్షణ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏమంటే సాధారణ దొంగను మనం అసహించుకుంటాం, దొరికితే చావగొడతాం. రాజకీయ దొంగకు మాత్రం భజన చేస్తాం. వాడి కోసం మనం పరస్పరం కొట్టుకు చేస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి. శాస్త్రవేత్తలు, బాబాలు, సినీ నటులు, ధనవంతుల విషయం పక్కన పెడితే నేరగాళ్లు, రాజకీయ నాయకుల విషయానికొద్దాం. ఇటీవలి కాలంలో నేరగాళ్లు బాబాలుగా కూడా అవతరిస్తుండగా ఆర్థిక నేరస్తులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందుతున్నారు. రాజకీయ నాయకులకు దేవుడు ముడిసరుకుగా మారిపోయాడు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని బాబాలుగా అవతరించిన వాళ్లు ప్రజలను ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదే ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం ఇప్పుడు నిత్య కృత్యమయ్యింది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు. కులం కూడు పెట్టదని తెలిసినా ఆ కులం కోసమే కొట్టుకు చస్తున్నారు. ఎన్నికల్లో ఫలానా కులం వాళ్లకు అన్ని టికెట్లిచ్చాం, ఇన్ని టికెట్లిచ్చామని ప్రకటించుకోవడం చూస్తున్నాం. మెజారిటీ కులాల వాళ్లకు మైనారిటీ కులం వాళ్లు టికెట్లివ్వడమేమిటి అని ఒక్కరూ ఆలోచించరు. సామాజిక న్యాయం అంటే ఏమిటి? అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆర్థిక సహజ వనరులన్నింటినీ చెరబట్టిన వాళ్లు ఏ అధికారం లేని పదవులకు టిక్కెట్లు కేటాయించడం సామాజిక న్యాయం అవుతుందా? కులం కాదు, గుణం ముఖ్యమని ఒకప్పుడు చెప్పేవాళ్లు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నాయకులకు ప్రజలను కులాల వారీగా విడగొట్టడం అవసరంగా మారింది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుల బలం లేదు. అందుకే ఆయన ప్రాంతీయవాదం అందుకొని అందలమెక్కారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణను పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు నిర్వహించారు, యాదాద్రిని పునర్నిర్మించారు. అయినా దేవుడు కనికరించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫలితంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పుకుంటున్న మనమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే ప్రజలను విస్మరిస్తాం. కేసీఆర్ కూడా ప్రజలను విస్మరించారు. అందుకే ఆయన అధికారం కోల్పోయారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్నికల్లో పదే పదే ఉపయోగపడవు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు ఉపయోగపడిన ప్రాంతీయవాదం
2023 ఎన్నికల్లో మాత్రం పని చెయ్యలేదు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దుష్టమైన లక్ష్యంతో కేసీఆర్ చర్యలను టార్గెట్ గా చేసుకొని అందలాన్ని అందుకున్నారు. కేసీఆర్ ను గాని రేవంత్ ను గాని ఎంచుకున్నది ప్రజలే. వ్యవస్థలు పతనమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది. అందుకే ఎంత అధికారం ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు. తెలంగాణలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ జరుగుతోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీకృతమైనట్టు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్దో గొప్ప పుంజుకుంటోంది. బీఆర్ఎస్ బలపడే కొద్దీ ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది. అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువ. మనది కర్మ భూమి. ఏసడించుకున్న ప్రజలే కొంతసేపటికి అయ్యో పాపమనవచ్చు. ఈ ప్రభావం రాజకీయాల్లో కూడా కనిపిస్తుంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సానుభూతి పొందగలరా లేదా అన్నది తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైతే గానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుండగా తెలంగాణలో ముస్లింలు ప్రభావం చూపుతారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాట్లాడుతూ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోనని ప్రకటించారు. దీంతో ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా సంఘటితమయ్యారు. అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితమవుతారా అంటే చెప్పలేం. తెలంగాణ సమాజాన్ని కూడా కులాల వారీగా విడదీసినందున హిందువులలో ఐకమత్యం రావడం కష్టం. ప్రధాని మోదీ మాటలు బీజేపీకి నష్టం చేస్తాయా లాభం చేకూరుస్తాయా అన్నది వేచి చూడాలి.